తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అదన్ మరో కోణం. నేను ప్రసాద్. జగన్కు అమిత్ షా షాక్. సరే, ఎవరు ఎందుకు షాక్ ఇచ్చారు ఏంటి అనేది తెలియజేస్తాను. దానికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికీ కూడా కేంద్ర పెద్దల సహాయ సహకారాలు ఉన్నాయా లేదా అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఢిల్లీ పెద్దలు అమిత్ షా, మోదీ గారు వీళ్ళ ఆశీస్సులు ఉంటే ఇక ఎవరికైనా సరే తిరుగులేదు దేశవ్యాప్తంగా అని చెప్పేసి ప్రజల్లో ఒక బలమైన టాక్ ఉంది. ఇప్పుడు దానికి తగినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి మాట్లాడుకోవాల్సి వస్తే కింద కామెంట్లు చూడండి, ప్రజలందరూ చెప్పేది ఇదే, వాళ్ళ ఆశీస్సులోనే అని. సరే, ఇప్పుడు మరి షాక్ ఇచ్చింది అమిత్ షా ఎట్లా అవుతారు ఏంటి అని కనుక మాట్లాడుకోవాల్సి వస్తే తాజాగా జరుగుతున్న పరిణామాలు, ఈ పరిణామాలను బట్టి ఢిల్లీలో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట జగన్మోహన్ రెడ్డి గారు. దేని గురించో తెలుసా? అమిత్ షా గారి అపాయింట్మెంట్ కోసం. ఇన్ని తిప్పలు ఎందుకు వచ్చినాయి అని అంటే, మొన్నటిదాకా ఈ ప్రయత్నాలన్నీ ఒక వ్యక్తి చేసేవాళ్ళు. ఆయనే మాజీ ఎంపీ అయినటువంటి విజయసాయిరెడ్డి. సో ఆయన ఢిల్లీలో లాబింగ్లు చేయడం చాలా ఎక్స్పర్టు. సో ఆయన ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడడం తర్వాత బయటకు వచ్చేటి ఇవన్నీ జరిగినాయో, ఆ లాబింగ్లు చేయాల్సిన పని అంటే విజయసాయిరెడ్డి గారు లేని లోటు భర్తీని చేసే వ్యక్తి కనిపించాల జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ ఏదో ఏ మొగుడు లేనప్పుడు అక్క మొగుడే దిక్కన్నట్టుగా ఇక తప్పక మన వైవి సుబ్బారెడ్డి గారిని, అలాగే లోక్సభ ఫ్లోర్ లీడర్ అయినటువంటి మిథున్ రెడ్డి గారికి కొన్ని టాస్క్లు ఇచ్చారండి. ఈ టాస్కుల్లో భాగంగా వాళ్ళు వెళ్ళి అమిత్ షా గారికి కలవాలి, కలిసి జగన్మోహన్ రెడ్డి గారి కోసం అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం. సో అక్కడ మళ్ళీ ఏంటో తెలుసా, ఏదో ఒక రకంగా అపాయింట్మెంట్ ఇస్తే నేను ఎవరికి కనబడకుండా సీక్రెట్గా వచ్చి వెళ్తానని జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా ఆ విషయం చెప్పాలి అని, అంటే అమిత్ షా గారికి తెలియచేయాలన్నట్టుగా. అయితే ఆ వ్యక్తి ఎవరో ఒక వ్యక్తి వెళ్ళి అక్కడ కలిసి అమిత్ షా గారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్తే, ఇప్పుడు కాదు కదా, ఒక 3-4 సంవత్సరాల పాటు అసలు ఈ విషయాలు ఏం మాట్లాడొద్దని చెప్పేసి అన్నాను. అంటే ఏంటి, ఎందుకన్నారా మాట అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న బలం ఏమాత్రం సరిపోదు. అసలు ఇప్పుడు కేంద్రంలో ఉన్న బలం ఎవరి వలన, అక్కడ బీహార్లో ఉన్న జేడీయూ వలన, అదే నితీష్ కుమార్, అలాగే ఏపీలో ఉన్న ఎన్డీఏ, అఫ్కోర్స్ టీడీపీ, జనసేన, బీజేపీ. సో ఈ నేపథ్యంలోనే అక్కడ ఎన్డీఏ పరిస్థితి ఎట్లా ఉంది అంటే, వీళ్ళు లేకపోతే అక్కడ ప్రభుత్వం లేదు. మరి ఇటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇచ్చి చక్కగా ఊసులు చెప్పుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కేంద్రం మద్దతు కాదు, కేంద్రానికే మనం మద్దతు ఉన్నాం. సో మన వల్ల కేంద్రంలో ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వం వల్ల మనం లేము. ఇది కొంచెం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే పదే కేంద్రం పెద్దలు మన వల్ల కేంద్రం పెద్దలు ఉన్నారు, వాళ్ళ వల్ల మనం ఉండలే ఒకటి. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వచ్చేసరికి వీళ్ళు కొంచెం లాబింగ్ల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉండంటే నో ఛాన్స్ ఎట్ ఆల్. ఇప్పుడు అలా అసలు ఏం మాట్లాడదు. అసలు అమిత్ షా గారిని కలవడం సంగతి పక్కన పెట్టండి, కనీసం హోమ్ మినిస్టర్స్ ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడ టీమును కూడా కలవలేకపోతున్నారట. ఇది ఒక ఎత్తు. సరే, ఇప్పుడు ఎట్లాగ ఇది లేకపోతే కనీసం ఆర్ఎస్ఎస్ వాళ్ళన్న నాయకులను కలిసి వాళ్ళ ద్వారా అన్న లాబింగ్లు చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అది కూడా సాధ్యపడదండి. చివరికి వైవి సుబ్బారెడ్డి గారిని, మిథున్ రెడ్డి గారిని కూడా వెస్ట్ ఫెలోస్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదాన్ని కూడా వాడినట్లుగా కొంత అంతర్గత టాక్. సో ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లా. ఇదంతా ఎందుకు వచ్చిన తెప్పలో? ఇప్పుడు లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారం ఒకటి, అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఎప్పటి నుంచో అది ఇప్పుడు పెండింగ్లోనే ఉంది, హోల్డ్ అలా ఉంది. మరి దీనికి సంబంధించింది ఒకటి. సో ఒకవేళ ఇప్పుడు లిక్కర్ స్కామ్ విషయం మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇందులో వైఎస్ అవినాష్ రెడ్డి పేరు ఎక్కడ లేదు. సో ఇక్కడ ఉన్న పేర్లు ఈ టీం వేరు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు వచ్చేసరికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సోదరుడైనటువంటి అవినాష్ రెడ్డి పేరు బలంగా ఉంది. అంటే ఛార్జ్షీట్లో పేరు నమోదైంది. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి గారు, వీళ్ళందరి పేర్లు ఉన్నాయి. సో ఒక ప్రక్కన చూస్తే కుటుంబానికి సంబంధించిన అంశం, మరో ప్రక్కన చూస్తే ఇక్కడ ఈ అంశం. సో ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇబ్బంది పెట్టబోతా ఉన్నాయా? సో ఇప్పుడు అందుకనే సరే, ఏదేమైనా మనకి బ్రహ్మాండంగా మొదటి నుంచి ఉంది. ఇప్పుడు అదే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఎన్డీఏకి అవసరంలా, ఎంపీల బలం ఏం అవసరం లేదు. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం బ్రహ్మాండంగా సపోర్ట్ చేసేవాళ్ళు. ఎందుకు సపోర్ట్ చేసేవాళ్ళు? ఎందుకంటే ఇక అంతే,
తెలుసు కదా, అసలు అవసరంలా. ఆయన ఇప్పుడు వ్యతిరేకంగా ఉండొచ్చు. అదేమిటి అంటే ఎన్డీఏకి వ్యతిరేకంగా ఏ రోజైనా మాట్లాడారా? బీజేపీకి వ్యతిరేకంగా ఏ రోజైనా మాట్లాడతారా? మాట్లాడరు. సరే, పోనీ ఇటు వచ్చే యూపీ అన్నారు, పోనీ తటస్థంగా ఉండొచ్చుగా, తటస్థంగా ఉండరు వీళ్ళు. సో అటు కాంగ్రెస్ అంటే పడదు, బీజేపీ అంటే మాత్రం మంచి అభిమానం, కానీ మేము ఎన్డీఏలో ఉండం. ఇదో తరహా రాజకీయం అనమాట జగన్మోహన్ రెడ్డి గారిది. సో ఈ నేపథ్యంలో వీళ్ళు గతంలో అంటే 19 నుంచి 24 మధ్యలో ప్రతి బిల్లుకి అడిగిన అడకపోయిన ఇమీడియట్గా వీళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏది అమిత్ షా వాళ్ళకి అంటే ఎన్డీఏకి. సో అలా సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే వీళ్ళకి ఎక్కడ ఏ విషయం, ఈ చిన్న విషయం అంటే అపాయింట్మెంట్ అడిగి అడగతారనే రండి అని చెప్పేసి పిలిచేవాళ్ళు. లేకపోతే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి రండి ఆజావ్ ఢిల్లీకు అని చెప్పేసి వాళ్ళు ఒక మెయిలో ఫోనో ఏదో ఒకటి చేసేవాళ్ళు. ఇలా టిక్కన వెళ్ళేవాళ్ళు, వెంకటేశ్వర స్వామి బొమ్మ ఒకటి ఇచ్చేవాళ్ళు. సరే ఏం జరిగిందో తెలియదు. రాష్ట్రానికి సంబంధించిన ఎటువంటి నిధులు అట్లాంటివి ఏమి ఉండవండి. భలేవాళ్ళు అట్లాంటివి ఎక్స్పెక్ట్ చేయమాకండి. ఎందుకంటే మా వెనకాల మేము కేసులు ఉన్నాయి కాబట్టి మేము కొంచెం ఆచితూచి మాట్లాడాలి, ఏమైనా సరే వాళ్ళు చెప్పినట్టు వినాలా. సో అది జరిగింది. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. సో ఇప్పుడు ఈ ఎన్డీఏ ఓ ప్రక్కన ఆధారపడవలసి వస్తుంది రాష్ట్రంలో ఉన్న సీట్లను బట్టి. సో ప్రక్కన జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే రోజు రోజుకి ఇక్కడ ఏదో పిచ్చి పిచ్చి యాత్రలు చేసుకుంటూ ఉన్నారు. ఆ యాత్రల వల్ల వైసీపీకి నష్టం జరుగుతుంది. అంతెందుకులేండి, అసలు కూటమి గెలిచిందనేది వాళ్ళకి అన్డైజెస్టబుల్గా ఉండే అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకేమైనా రచరస అయిపోయింది, ల్యాండ్ ఆర్డర్ వెళ్ళిపోయింది, రాష్ట్రపతి పాలన కావాలి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇక మాట్లాడితే ఇప్పుడు రాష్ట్రపతి పాలన అన్నారు. సరే ఎనిహో వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు కాబట్టి వాళ్ళకి నచ్చదు కాబట్టి అధికార పార్టీ వాళ్ళకి సంబంధించిన వ్యవహారం ఆటోమేటిక్గా ప్రతిపక్షాలని రాష్ట్రపతి పాలన కావాలి అని డిమాండ్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళు అధికారంలో ఉండగా ఏం మాట్లాడారు, ఏం చేశారు అనేది కూడా ప్రజలు ఆలోచిస్తారు కదా. సో ఇప్పుడు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఒక విధంగా చెప్పాలి అంటే ఇప్పుడు కేంద్రంలో లాబీయింగ్లు చేయడానికి విజయసాయి రెడ్డి గారు లేపడం అనేది పెద్ద మైనస్. ఇక ఆ ప్లేస్లో వీళ్ళని పెట్టినా పెద్దగా నడవట్లా. ప్రక్కన ఏదైనా లాబీయింగ్లు చేయండిరా నాయన అంటే పనులు అవ్వట్లా. సో ఇప్పుడు అమిత్ షా గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారట. సో ఈ కేసులకు సంబంధించిన అంశాలు ఎక్కడికక్కడ అట్లా తటస్థంగా అంటే యథాస్థితిలో అట్లాగే ఉంచండి, ఎటు మూవ్ అవ్వకుండా అనే పరిస్థితి కూడా ఆ యొక్క అభిప్రాయాన్ని కూడా ఆయన ముందు పెట్టే ప్రయత్నం చేసినా కానీ నో రెస్పాన్స్ అక్కడ నుంచి. సో అంటే ఖచ్చితంగా అరెస్ట్ కాబోతున్నారు అనే సంకేతాలు ఆయనకు తెలుసో ఏమో తెలియదు, కానీ మొత్తానికి ఇక ఆల్మోస్ట్ ఆల్ క్లైమాక్స్ చేరినట్లుగా అనుకోవాలి. సో ఇప్పుడు ఆయన అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే ఇన్ఫర్మేషన్ ఆయనకు ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖలు ఉన్నారు. పోలీస్ శాఖలో కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉండకుండా ఎందుకుంటారు? ఇప్పుడు మొన్న ఎస్పీ గారు చెప్పారు చూసారా, సత్యనపల్లి రెండపళ్ళ పర్యటనప్పుడు ఏమని అదేదో 0001 వెహికల్ అనేది గుద్దేసి వెళ్ళిపోయిందని చెప్పి అది తలసిల్ రగరం అని చెబితే ఆ తలసిల్ రగరం అని చెప్పాడని ఎస్పీ చెప్పేసాడు, ఏకంగా ప్రెస్ మీట్ పెట్టేసి. సో ఇలా కొంతమంది పోలీసుల ప్రవర్తన అనుమానం వ్యక్తపరిచేలాగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఎవరో ఒకళ్ళు ఇన్ఫర్మేషన్ చేరవేయకుండా ఉంటారా? దీనికి సంబంధించి లోతుగా దర్యాప్తు చేశారు, పక్కగా సాక్ష్యాధారాలు లభించినాయో ఏమో తెలియదు, కానీ మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆందోళన అయితే మొదలైంది. ఇక అరెస్టు తప్పదు అని చెప్పి ఫిక్స్ అయిపోయారు. కాబట్టి ఈ రకంగా కేంద్ర హోంశాఖను కలిస్తే ఇక్కడ ఇంకొక రకం కూడా అనుకోవచ్చు. ఆయన కేంద్ర హోంశాఖను ఎందుకు కలవాలనుకున్నారు? ఒకసారి అమిత్ షా గారితో కలిసినప్పుడు ఏముండదు, అసలు కేసుల గురించి కూడా మాట్లాడరు, ఊరినట్ట కలిసి ఉన్నారనుకోండి, అదిగో అమ్మో జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షా గారిని కలిశారు ఇంకేముంది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కూడా భావించారు అనుకోండి. అప్పుడు ఎలా ఉంటుంది? ఎందుకు వచ్చిన తలనొప్పులే, కేంద్ర పెద్దల ఆశీస్సులే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి, మనం మాత్రం ఎందుకు చేసుకోవాలి తలనొప్పి అని చెప్పేసి వాళ్ళు జంకుతారుగా, అధికారులు కూడా ఒక వెనకడికి వేస్తారుగా. సో ఇదంతా డ్రామా క్రియేట్ చేయడం కోసం ఏదైనా అయి ఉండొచ్చు. అక్కడ మాట్లాడేది ఒకటి, బయటకు వచ్చిన తర్వాత చెప్పేది ఒకటి. ఎందుకంటే మనం అధికారంలో చూసాం కదా, ఏ రోజు కూడా రాష్ట్రానికి సంబంధించి ఇది చేసాం తప్ప ఆ అప్పులు తీసుకొచ్చి ఈ బటన్ ఒకటి తప్ప FRBM లిమిట్ క్రాస్ అయిపోయినాక కూడా ఇస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు మరి ఆర్థిక శాఖ మంత్రి చెప్పారు కదా నిర్మలా సీతారామన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడు మోదీ గారు, కానీ ఇక అదే తరహా వైఖరి అనమాట. సో ఇప్పటికైనా వీళ్ళు అక్కడికి వెళ్ళి డిమాండ్ చేసేది ఏమీ లేదు. సరే ఆయన ఏం మాట్లాడినా కానీ బయటకు వచ్చి ఏముంది అమిత్ షా గారిని గెలిచాం అదే చెప్తారు, ఇంకేముంది ఇట్లాంటివన్నీ అనుకుంటూ ఉంటారు కదా. సో ఎనీహౌ ఇప్పుడు మొత్తం మీద గతంలో లాగా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే పరిస్థితులు లేవు, మొత్తం భిన్నంగానే ఉన్నాయి. సో ఇప్పుడు ఎటువంటి లాబింగ్ లేవు. ఆయన అసలు ఇప్పుడు వెళ్ళి ఢిల్లీ కూడా రావద్దు అన్నారట అన్నట్టుగా సమాచారం. సో ఇప్పుడు ఆయన ఢిల్లీకి వెళ్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలా? కేంద్ర పెద్దల దగ్గరికి వెళ్ళాలి, లేదా వేరే పని ఉండదు కదా. సో ఇప్పుడు వాళ్ళు రావద్దు అన్నారు కాబట్టి ఇక ఢిల్లీ వెళ్ళే పరిస్థితి ఏం లేదు. ఇక వెళ్తే బెంగళూరు మామూలుగా వీళ్ళు వస్తూ ఉంటారు కదా, ఇక్కడ వెళ్తుంది తప్ప. సో మొత్తానికి అరెస్ట్ అయితే కావచ్చేమో అనే అనుమానం ఆయనకు కూడా కలిగింది. ఇక అందు గురించే ప్రయత్నాలు చేసినా అవి విఫలమైనాయట. సో ఆ ఫ్రస్ట్రేషన్లో ఈ వీళ్ళని కూడా ఒక మాట అన్నారు అంటే మరి చూడండి ఏం జరిగి ఉంటుంది అనేది.
ఇది మొత్తానికి పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కేంద్ర పెద్దల ఆశీస్సులు అయితే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇప్పుడు లేకుండా పోయినాయా? ఇప్పుడు మనం ఏదైతే విశ్లేషించుకున్నాం, మరి ఆయన అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అన్న దానిపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.